దేవుని పరిశుద్ధ నామమునకు మహిమా ప్రభావాలు కలుగును గాక. ఈ ఉదయకాలము మన ఆరాధనలో నూతనముగా సహోదరి సిస్టర్, మీ పేరమ్మా? జయలక్ష్మి గారు ఫ్రమ్ విశాఖపట్నం. నాయన కూడా వచ్చిందా? డాడీ అయ్యా ఏ పేరు? మీ పేరు? చిట్టిబాబు గారు, జయలక్ష్మి గారు ఎవరంటే మన సౌజన్య ఉంది కదా, సౌజన్య వల్ల మమ్మీ డాడీ. కాబట్టి మరి బిడ్డల దగ్గరికి వచ్చిన వాళ్ళు మన ఆరాధనలో కూడా చాలా సంతోషిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, అమ్మ జయలక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని కుర్లా తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ పక్షాన ఈ యొక్క సంఘ ఆరాధనలోనికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. చప్పట్లు కొడదామా వారి నిమిత్తమై? వెరీ గుడ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలైనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఈ రోజులలో మనం ఏం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం? లెంట్ డేస్. ఎవరు చెప్పి? ఇమ్మనేలు చెప్పిండా? లెంట్ డేస్ను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఈ లెంట్ డేస్ అంటే ఏంటి అనేది కొన్నిసార్లు మనకు తెలియాలా. దాన్ని బట్టే ఈ సందర్భంలోనే లెంట్ గురించిన వాస్తవాన్ని మనం తెలుసుకుందాం. ఒక క్రైస్తవ బిడ్డలుగా మనం వై వీఆర్ అబ్జర్వింగ్ లెంట్ అనేది కూడా మనకు తెలియాలా. తర్వాత మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, షుడ్ క్రిస్టియన్ అబ్జర్వ్ లెంట్ అనేది ప్రశ్న. షుడ్ క్రిస్టియన్స్ అబ్జర్వ్ లెంట్ ఆర్ షుడ్ క్రిస్టియన్ ప్రాక్టీస్ లెంట్ అనేది ఈరోజు నా ప్రశ్న. కాబట్టి దానికి ఎస్ అనే వాళ్ళు ఉంటారు, నో అనే వాళ్ళు ఉంటారు. రెండు కాకుండా అఫ్కోర్స్ అంటే అయిపోతుంది. అఫ్కోర్స్ అంటే ఐదర్ ఓర్ ప్రాక్టీస్ ఆర్ నాట్. దాన్ని బట్టి ఎలాంటి ఇది లేదు. కాబట్టి లెంట్ అనేది బిబ్లికల్ అండర్స్టాండింగ్ ఏంటి, హిస్టారికల్ అండర్స్టాండింగ్ ఏంటి అనేది మనకు తెలియాలి. ఎందుకంటే పోయిన 26 జనవరి రోజు నేను టీవీ చూస్తూ ఉంటే కొన్ని చాలా భయంకరమైన మిస్టేక్స్ జరిగినాయి. 26 జనవరి రోజు మనం రిపబ్లిక్ డే జరుపుకుంటాం, ఫ్లాగ్ హోస్ట్ చేస్తాం కదా. దాంట్లో భయంకరమైన మిస్టేక్స్ ఏంటంటే అవి ఫండమెంటల్ మిస్టేక్స్ అంటాము, లేకుంటే అవి ప్రోటోకాల్ కూడా సరిపోని మిస్టేక్స్. అవి ఏంటంటే గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప వాళ్ళు, మంత్రుల పని చేసిన వాళ్ళు, దాదాపు 20 ఏళ్ళు మంత్రిగా చేసి 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేసిన అనేక మంది వ్యక్తులు, రాజకీయ నాయకులు ఫ్లాగ్ హోస్ట్ చేసినప్పుడు రిపబ్లిక్ డే రోజు జెండాను కింది నుంచి లాగుతూ ఉన్నారు. వాళ్ళు జెండాను కింది కట్టేసి కింది నుంచి పైకి లాగి దాన్ని ఫ్లాగ్ హోస్ట్ చేసినారు. లిటరల్గా అది ఫండమెంటల్ మిస్టేక్. జనవరి 26వ తారీఖు రోజు జెండాను పైనే కట్టాల. ఎందుకంటే అది రిపబ్లికన్ డే, గణతంత్ర దినోత్సవం. ఆల్రెడీ వీ గాట్ ఇండిపెండెన్స్, మనకు స్వతంత్రం వచ్చింది. అయితే ఇప్పుడు భారత రాజ్యాంగం అమలైంది కాబట్టి మనం స్వతంత్రులం, ఇప్పుడు మనం స్వేచ్ఛావాయువును పిలుస్తూ ఉన్నామని దానికి సూచనగా పైన జెండా కట్టి దాన్ని రిలీజ్ చేస్తారు. ఇండిపెండెన్స్ డే రోజు కింది నుంచి జెండాను పైకి లాగి దాన్ని ఓపెన్ చేస్తారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ ద్వారా మనం పోరాడి సంపాదించుకున్న స్వతంత్రం, కింద ఉన్న మనం పైకి ఎక్కినాం అనే సాదృశ్యానికి. అది తప్పక ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి జెండా హోస్ట్ చేసిన వ్యక్తులు గ్రహించాల్సిన సత్యాలవి. తర్వాత ఇండిపెండెన్స్ డే రోజు ప్రధానమంత్రి జెండాను ఎర్రకోట మీద ఆవిష్కరిస్తాడు. తర్వాత రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి రాజ్పథ్ల దగ్గర ఆవిష్కరిస్తాడు. రిపబ్లిక్ డే రోజు ప్రధానమంత్రి జెండాను ఫ్లాగ్ హోస్ట్ చేయడానికి లేదు, ఇండిపెండెన్స్ రోజు రాష్ట్రపతి ఇక్కడ హోస్ట్ చేయడానికి లేదు. అది ప్రోటోకాల్ అన్నమాట. తర్వాత ఈ మధ్యకాలంలో అది జరిగిన తర్వాత రీసెంట్గా ఒక విషయం చెప్పినారు. ఏంటి అంటే ద కాన్స్టిట్యూషనల్ రైట్ యాక్ట్ అని ఒకటి 1988లోనే వచ్చింది. దాని సూత్రం ఏంటంటే జెండాను హోస్ట్ చేసినప్పుడు తప్పక జనగణమన వాడాలా, వందే మాతరం వాడాలా, వాళ్ళ మదర్ టంగ్లో వాడాలా. ఎవరి మదర్ టంగ్ ఉంటే ఆ మదర్ టంగ్లో కంపల్సరీ వాడాలని ఒక యాక్ట్ తీసుకొని వచ్చినారు. 3 ఏళ్ల కిందట నేను కుర్లలో చెప్పినాను, మనం తప్పక మన మదర్ టంగ్ తెలుగు కాబట్టి తప్పక తెలుగులో మనం పాడాలని. అంటే నేను ఎందుకో నా 6th సెన్స్ అట్లా చెప్పిన, రీసెంట్గా అది యాక్ట్ కూడా అయింది. అట్లా అది మదర్ టంగ్లో వాడకుంటే, జనగణమన కానీ వందే మాత్రం పాడకుంటే వాళ్ళ మీద శిక్షకు అర్హులు. ఇది పార్లమెంట్లో చట్టమైందనమాట.
అంటే కొన్ని తప్పక మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. ఒక ఇండిపెండెన్స్ లేకుంటే ఒక సిటిజన్ ఆఫ్ ఇండియాగా జెండాను ఎప్పుడు ఎక్కడ ఆవిష్కరిస్తారని చూడండి. 20 సంవత్సరములు రాష్ట్రపతి ఎమ్మెల్యేలుగా ఉండి ఎంపీలుగా ఉన్న వ్యక్తులు జెండా వందన రోజు జెండాను ఎక్కడి నుంచి ఆవిష్కరిస్తారు, రిపబ్లిక్ డే రోజు ఎక్కడి నుంచి ఫ్లాగ్ చేస్తారు అనేది కూడా తెలియకుంటే అది చాలా అవమానకరం. తర్వాత ఒక ఎంపీ కారులో పోతా ఉండి తన జెండాను ఉల్టా పెట్టుకున్నాడు. ఒక ఎంపీ అంటే పైన కాషాయం ఉంటుంది, మధ్యలో వైట్ ఉంటుంది, కింద గ్రీన్ ఉంటుంది. జెండాను ఉల్టా పెట్టిండు, పైన గ్రీన్ పెట్టిండు, మధ్యలో వైట్, కింద కాషాయం. అది కూడా చాలా మిస్టేక్స్. ఇవి చూస్తే చిన్నవి కానీ అది దేశానికి అవమానం కలిగించేటివి అన్నమాట. కాబట్టి వీటన్నిటినీ మనం అవగాహన కలిగి ఉండాలి. జెండవందన చేస్తున్నామంటే దాని గురించి అవగాహన ఉండాలి. లెంట్ చేస్తున్నామంటే దాని గురించి క్లుప్తంగా మనకు తెలిసి ఉండాలి. తెలియకుండా లెంట్ మనం చేయడానికి చేయొచ్చు, కానీ తెలుసుకుంటే చాలా మంచిది. ఇంకొకరి దగ్గర మనం పొరపాటు పడకుండా ఉంటాం. కాబట్టి ఈరోజు నేను లెంట్ గురించి యొక్క హిస్టారికల్ తర్వాత బిబ్లికల్ బ్యాక్గ్రౌండ్ ఆర్ అండర్స్టాండింగ్ మనం తెలుసుకుందాం. పోయిన వారంలో బుధవారం మనకు కూడికలు స్టార్ట్ అయినాయి. బుధవారం రోజు నేనేం చెప్పినానంటే డస్ట్ గురించి, అంటే భస్మము అంటే ఏంది, దుమ్ము అంటే ఏంది, ధూళి బూడిద అంటే ఏంది అనేది చెప్పినాను క్లుప్తంగా. తర్వాత ఎందుకు బుధవారం రోజు మనం లెంట్ కొనసాగిస్తున్నామని చెప్పినాను. ఈరోజు లెంట్ గురించిన ఒక వర్తమానం, దానికి నేను తీసుకున్న భాగం ఏంటంటే నీవు మట్టివి గనుక తిరిగి మన్నై పోదువు. ఈ లెంట్ అనేది యాక్చువల్గా లెంట్ అంటే శ్రమల దినాలని కాదు. శ్రమల దినాలకు లెంట్కు సంబంధమే లేదు. లెంట్ అంటే వసంతకాలం అని అర్థం. లెంట్ అంటే వసంతకాలము. వసంతకాలం అంటే చలికాలం, శీతాకాలం అయిపోయి ఎండాకాలం స్టార్ట్ అవుతున్న దాన్ని వసంతకాలం అంటారు. ఈ వసంతకాలంలో టైము కొంత ఎక్కువగా ఉంటుంది, ఉదయం కొద్దిగా ఎక్కువ ఉంటుంది, తొందరగా పొద్దు మూకదు. కాబట్టే దీన్ని ఏమంటారంటే లెంతెన్ పీరియడ్ అని చెప్పిండ్రు. ఇది ఆంగ్లో సాక్సన్ వర్డ్. అది ఆంగ్లో సాక్సన్ వర్డ్లో లెంతెన్ పీరియడ్ అంటే వసంతకాలంలో పగలు కొంత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని లెంతెన్ పీరియడ్ అన్నారు. ఆ వసంతకాలంలోనే ఈస్టర్ను కొనసాగిస్తాం కాబట్టి దీనికి లెంట్ అనే పేరు పెట్టాను. లెంట్కు శ్రమలకు సంబంధము లేదు. లెంట్ అంటే వసంతకాలము, ప్రారంభపు దినాలు అని అర్థం. స్ప్రింగ్ సీజన్ అంటాం కదా, స్ప్రింగ్ సీజన్ అంటే పూలు పూసే దినం అన్నమాట, కాయలు కాసే దినం. కాబట్టి ఇది మీరు తెలుసుకోవాలి. తర్వాత లెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? 1వ శతాబ్దంలోనే ఈ యొక్క లెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. శ్రమల కాలం అనుకుందాం. శ్రమల కాలం ఎందుకు ఈ దినాలలో చేసినారంటే మామూలుగా ఈ యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 1వ శతాబ్దంలో ఈ క్రైస్తవ సమూహము, క్రైస్తవ బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు శ్రమలను జ్ఞాపకం చేసుకొని శుక్రవారం రోజు విలపించేవారు. వాళ్ళు బాగా ఏడ్చేవారు. దాని తర్వాత శుక్రవారము శనివారాన్ని ఎక్స్టెన్షన్ చేసుకున్నారు. శనివారం కూడా వాళ్ళు విలపించి ఆదివారం రోజు సంతోషంగా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. అంతవరకే పరిమితం అయ్యేది. రాను రాను 1వ శతాబ్దం తర్వాత అంటే మెల్లమెల్లగా 2వ శతాబ్దంకి వచ్చేసరికి ఈ పీరియడ్ను లేకుంటే ఇక శ్రమల దినాలను 7 డేస్గా తీసుకొని వచ్చినారు వాళ్ళు. అంటే ప్యాషన్ వీక్ అంటాం కదా, ప్యాషన్ వీక్ ఈ 7 డేస్గా తీసుకొని వచ్చినారు. ఈ 7 రోజులు కూడా గుడ్ ఫ్రైడే నుంచి అంటే మట్టలాదివారం నుంచి ఈస్టర్ బిఫోర్ సాటర్డే వరకు వీపింగ్ దినాలని, శ్రమల దినాలని అబ్జర్వ్ చేసినారు. ఇది 1-2 శతాబ్దంలో జరిగిన సంగతి. అయితే దీన్ని ఎక్కువగా లెంటును ఎక్కువగా లేకుంటే శ్రమల దినాలను ఎక్కువగా ప్రాబల్యం చేసింది ఎవరంటే గ్రెగరీ ద గ్రేట్. ఈరోజు మన క్యాలెండర్ వచ్చింది కదా, గ్రెగరియన్ క్యాలెండర్. ఈయన రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. రోమన్ చక్రవర్తిగా ఉన్న దినాలలో 325వ సంవత్సరం, క్రీస్తు శకము 325వ సంవత్సరము, అంటే అది నైజియా దేశంలో క్రైస్తవ సమాజం అంతటి కూడా ఒక ప్రమాణం విడుదలైన సంవత్సరం. అది ఒక ప్రమాణం అంటే ఒక కాన్స్టిట్యూషన్ అనుకోవచ్చు, లేకుంటే దాన్ని ఒక చట్టం అనుకోవచ్చు. నైజియన్ క్రీడ్ అంటారు దాన్ని. నైజియన్ క్రీడ్ 325వ సంవత్సరం. దాదాపు ఒక 100 మంది బిషప్లు, చర్చి ఫాదర్స్ కూర్చొని అన్ని దేశాలకు వెళ్ళి ఉన్న రిప్రజెంటేటివ్స్ కలిసి ఒక తీర్మానం చేసినారు. ఆ తీర్మానంలో అనేక విషయాలు చర్చించినారు. అందులో ఈ శ్రమల దినాలను కూడా ఒక భాగంగా చేర్చినారు. 325 అంటే దాదాపు 400 శతాబ్దం 4th సెంచరీలో ఇది అఫీషియల్గా 40 రోజులుగా డిక్లేర్ చేసినారు.
40 రోజులు మనం లెంతెన్ డేస్, లెంతెన్ అంటే అదే పొడిగించినారనమాట. షార్ట్ ఉన్న దినాలను లెంతెన్ చేసినారు. అందుకనే దీన్ని లెంతెన్ అనే మాట మాట్లాడతారు. ఆంగ్లో సాక్సన్ వర్డ్ ఏంటంటే లెంతెన్ అంటారు దాన్ని. రాను రాను మనకి ఇంగ్లీష్లో స్ప్రింగ్ సీజన్ అంటే లెంట్ అని మనం మాట్లాడతాం. అయితే ఈ వారం కాదు, ఈ 3 దినాలు కాదు, యేసుక్రీస్తు శ్రమలను మనము ఈస్టర్ నుంచి కిందికి తీసుకొని వచ్చి, ఈస్టర్ ఎప్పుడైతే ఉంటుందో దాని నుంచి కిందికి తీసుకొని వచ్చి కరెక్ట్గా 40 దినాలు లెక్కేద్దాము. ఆ 40 దినాలలో సండేస్ పక్కకు పెట్టి 46 దినాలు అవుతాయి. 6 సండేస్ పక్కకు పెట్టి కింది నుంచి ఏదైతే బుధవారం వస్తుందో దాన్ని యాష్ వెనస్డేగా డిక్లేర్ చేసినారు. ఎప్పుడు 325వ సంవత్సరం. ఎవరు చేసిండ్రు? నైజన్ క్రీడ్ కాదు, గ్రెగరీ ద గ్రేట్. గ్రెగరీ అనే ఒక రోమన్ చక్రవర్తి, ఆయన దీన్ని అమల్లోకి తెచ్చినాడు. అప్పటి నుంచి ఈ లెంతెన్ పీరియడ్ అనేది ప్రారంభమయ్యింది. ఎందుకు 40 దినాలే పెట్టినరు వాళ్ళు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఉపవాస దీక్ష చేసినాడు బాప్తిజం తీసుకున్న తర్వాత. కాబట్టి యేసుక్రీస్తే 40 రోజులు చేసిండని ఒక ఎవిడెన్స్. తర్వాత మోషే భక్తుడు కానాను సీనాయి పర్వతం వెళ్ళినప్పుడు 40 రోజులు 10 కమాండ్మెంట్స్ తీసుకురానికి వెళ్ళినప్పుడు యెహోవా దేవుని దగ్గర ఆయన సమయం గడుపుతాడు. ఆయన భోజనం చేయడు, నీళ్ళు తాగాడు, 40 రోజులు ఉపవాసం ఉంటాడు అనమాట. నినివే ప్రజలు 40 రోజులు ఉపవాస దీక్ష చేసినారు. అట్లా 40 ఏలియా మహాభక్తుడు ఓరేబు కొండకు వెళ్ళడానికి 40 రోజుల ఉపవాస దీక్ష చేసి ఆ కొండను చేరుకున్నాడు. ఈ విధంగా బైబిల్లో ఉన్న కొన్ని ఎవిడెన్స్ని పట్టుకొని వాళ్ళు ఈ 40 దినాలను లెంటెన్ పీరియడ్గా డిక్లేర్ చేసుకున్నారు. అయితే ఈ 40 దినాలు ఏం చేయాలా అనేది చాలామందికి ఒక ప్రశ్న. ఏం చేయాలా? ఎట్లా స్టార్ట్ అయిందంటే యాష్ వెనస్డే రోజు స్టార్ట్ అయింది. ఎందుకు ఈ బుధవారానికి యాష్ వెనస్డే అని పేరు పెట్టిండ్రు అంటే, యాష్ అంటే బూడిద, దుమ్ము, ధూళి. ఈ ఈస్టర్కు ముందు మట్టలాదివారం, లాస్ట్ ఇయర్ మట్టలాదివారం ఏదైతే ఉందో, ఈ మట్టలాదివారం రోజు ఓసన్నా జయమని మట్టలు పట్టుకొని మనం చర్చి అంతా కూడా ప్రజలు ఊరు తిరుగుతారు. ఆ తిరిగిన మట్టలను తీసుకొని వచ్చి ఆ బిషప్ ఇంట్లో లేకుంటే ఆ ప్రీస్ట్ ఇంట్లో చర్చిలో పెట్టి అది ఎండిన తర్వాత ఆ మట్టలను బూడిద చేస్తారు, కాల్చి బూడిద చేస్తారు అనమాట. ఆ బూడిదను ఈ యాష్ వెనస్డే రోజు లెంట్కి ఏదైతే స్టార్ట్ అయిందో 46 డే బిఫోర్ డేను వాళ్ళు బుధవారం తీసుకొని ఆ బూడిదను ఒలివ నూనెతో రుద్ది వచ్చిన వాళ్ళందరూ కూడా సిలువ గుర్తు వేస్తాడు. ఆ యొక్క బిషప్ ఐదర్ అటు ప్రీస్ట్, ఆ యొక్క పాస్టరు సిలువ గుర్తు వేసి ఆయన ఏమంటారంటే, నీవు మన్నువు గనక తిరిగి మన్నైపోదువు. ప్రతి ఒక్కరికి సిలువ గుర్తు వేసి నీవు మన్నువు గనక తిరిగి మన్నైపోదువు. దానిలను మోర్నింగ్ డేస్ అంటే విలపించే దినాలు, శ్రమల దినాలు, లేకుంటే మండల దినాలు, క్రీస్తు శ్రమల ధ్యానాలు అని ఒక్కొక్కరికి ఒక పేరు పెట్టుకున్నారు. ఇది రోమన్ క్యాథలిక్స్ ఇప్పటికి కూడా చాలా క్షుణ్ణంగా ఈ 40 దినాలు ఖచ్చితంగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఈ సిస్టమ్ ప్రకారంగా. అయితే క్యాథలిక్స్ ఒకటేనా అంటే మొదట క్యాథలిక్సే ఉన్నారు. తర్వాత ఇప్పుడు రాను ఏమైందంటే ప్రొటెస్టెంట్స్ కూడా ఈ లెంటన్ పీరియడ్ను చేయడానికి, అబ్జర్వ్ చేయడానికి అవకాశం కలిగించినారు. ఎవరు ప్రొటెస్టెంట్స్ అంటే క్యాథలిక్స్ కాకుండా ఉన్న వాళ్ళందరూ కూడా ప్రొటెస్టెంట్సే. గ్రెగరీ క్యాథలిక్ కాబట్టి, పోపు కాబట్టి, ఆయన చక్రవర్తి కాబట్టి అవి తయారు చేసినారు. ఇక ప్రొటెస్టెంట్స్ ఎవరైతే సిఎస్ఐ, సిఎన్ఐ, లూథరన్, మెథడిస్ట్, యాంగ్లికన్ చర్చెస్. యాంగ్లికన్ అంటే ఇంగ్లాండ్ దేశంలో ఉన్న సిఎస్ఐని యాంగ్లికన్ అంటారు, మన ఇండియాలో సిఎస్ఐ అంటారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అని. తర్వాత మెథడిస్ట్ చర్చెస్, లూథరన్ చర్చెస్, బ్యాప్టిస్ట్ చర్చెస్. ఇవి రాను దినాలలో ఈ లెంటన్ను అబ్జర్వ్ చేసుకున్నారు. కొంతమంది 7 డేస్ ప్యాషన్ వీక్ అంటాం దాన్ని. అట్లా చేసి ఇప్పుడు అది ఎట్లయిందంటే అందరూ కూడా 40 డేస్ను అబ్జర్వ్ చేసే విధంగా వాళ్ళ చర్చిలలో ఒక ప్రణాళికలు, ఒక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇది లెంటన్ యొక్క చిన్న హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అని. మరి బిబ్లికల్గా ఈ లెంటన్ లేకుంటే ఈ యొక్క శ్రమల వారాన్ని మనం పాటించాలా? షుడ్ క్రిస్టియన్స్ ప్రాక్టీస్ లెంట్ అకార్డింగ్ టు బిబ్లికల్? ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారంగా ఎస్, అంటే 40 దినాలని కాదు కానీ సర్టన్ పీరియడ్. ఓల్డ్ టెస్ట్ ప్రకారంగా కూడా ఈ లెంటన్ దినాలలో లేకుంటే ఈ యొక్క శ్రమల దినాలలో ఉపవాసాలు పాటించేవాళ్ళు.
ఉపవాసము. ఉప అంటే దగ్గర, సమీపంగా. ఉప అంటే నాకన్నా దగ్గరగా, వాసం అంటే సమీపించేవాడు, ఉపవాసం అంటే దగ్గరగా వచ్చేవాడు అని అర్థం. క్లోజర్ టు మీ, క్లోజర్ టు యూ, క్లోజర్ టు గాడ్. ఎవరైతే ఈ 40 దినాలలో ఉపవాసము ఉండడానికి ఇష్టపడ్డారో వాళ్ళు ఎందుకు ఈ లెంటెన్ లేకుంటే ఇక శ్రమలను ఆరాధిస్తున్నాం, ఆచరిస్తున్నాం అంటే దేవునికి దగ్గర కావడానికి. కాబట్టి లెంటును ఆచరించినంత మాత్రాన పాపమని కాదు, ఆచరించకుంటే తప్పనే కాదు. అది ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు. ఆచరించినా ఆచరించకపోయినా మనిషి దేవునికి దగ్గరయ్యే సమయం. కాబట్టి ఇందులో ఉపవాసాన్ని ఒక పార్ట్గా తీసుకున్నారు. ఎందుకు ఉపవాసమే పార్ట్గా తీసుకున్నారంటే ఆ దినాలలో భోజనం చేసేది పెద్ద శ్రమ. కట్టెలు కొట్టాలా, కట్టెలు చీర్చాలా, పొయ్యి అంటియాలా, నిప్పు రగిలించాలా, బియ్యం తీసుకోవాలా, ఒడ్లు దంచాలా, దంచి భోజనం సిద్ధపడాలా, కూరగాయలు తెచ్చుకోవాలా. ఇదంతా ఒక లెంత్ పీరియడ్ అది. అయితే దీన్ని బట్టి దేవునికి మనిషి దగ్గరగా రావడం లేదు, సమయం ఎక్కువగా భోజనానికి ఖర్చు అవుతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే ఆది కాలంలో ఈ భోజనాలను ఒమిడి చేసినారన్నమాట. అందుకనే ఉపవాసం ఉండి దేవునికి దగ్గర అవుదాం అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చినారు. ఈరోజు మనం అంటే భోజనం మానకపో అది పర్సనల్ విషయం. కానీ లెంటెన్ డేస్లో లేకుంటే శ్రమల దినాలలో ఆర్ వై క్లోజర్ టు గాడ్ అనేది ఇంపార్టెంట్. మనం దేవునికి దగ్గర అవుతున్నామా లేకుంటే ఇంకా దూరం అవుతున్నామా అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆ దినాలలో ఉపవాసం కూడా 3 రకాలు ఉండే. ఒకటి నార్మల్ ఫాస్టింగ్, రెండవది పార్షియల్ ఫాస్టింగ్, మూడవది అబ్సల్యూట్ ఫాస్టింగ్ అన్నమాట. నార్మల్ ఫాస్టింగ్ అంటే కొంతమంది అనుకుంటారు నేను భోజనం చేయకుండా లిక్విడ్ తీసుకుంటాను, పెరుగు, మజ్జిగ, దాల్చా రసాలు, పండ్ల రసాలు తీసుకుంటాను కొంతమంది అంటారు, షుగర్ బీపీ ఉన్నవాళ్ళు. అఫ్కోర్స్ అది నార్మల్ ఫాస్టింగ్. పార్షియల్ ఫాస్టింగ్ అంటే డానియల్ టైప్ అనమాట. నేను మాంసం ముట్టను, లేకుంటే మాంసాహారాలకు సంబంధించినవి నేను తినను, ఓన్లీ శాకాహారంగా ఉంటాను అనేది పార్షియల్ ఫాస్టింగ్. అబ్సల్యూట్లీ ఫాస్టింగ్ అంటే 40 దినాలు నేను ఏమేమి ఉంటాను, ఉపవాసం ఉంటాను అనేది అబ్సల్యూట్లీ ఫాస్టింగ్. ఇది కూడా బిబ్లికల్ ఎవిడెన్స్ ఉన్నాయి. యెహోషువపాతు సైన్యము ఆయన దేశం మీద దండెత్తినప్పుడు ఈ నార్మల్ ఫాస్టింగ్ డిక్లేర్ చేసినాడు ఆయన. దేవుని సహాయం మనకు రావడానికి మీరందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. తర్వాత పార్షియల్ ఫాస్టింగ్ అనేది డానియల్ కాలంలో చూస్తాం. డానియలు మాంసాన్ని ముట్టను, ఒక 3 వారాలు నేను ఆకుకూరలే తింటానని నెబుకద్నెజర్ టైంలో ఫాస్టింగ్ ఉన్నాడు. తర్వాత అబ్సల్యూట్లీ ఫాస్టింగ్ యేసుక్రీస్తు ప్రభువారు, మోషే భక్తుడు, ఏలియా, నినివే ప్రజలు, హిజ్కియా మహారాజు, ఎస్తేర్ మహారాణి, వీళ్ళందరూ కూడా అబ్సల్యూట్లీ ఫాస్టింగ్ ఉన్నారనమాట. ఇది ఫాస్టింగ్లో ఉన్న ఉద్దేశం. అయితే మీరు ఇక్కడ గమనిస్తే మనము ప్రాక్టీస్ చేయాలా వద్దంటే అఫ్కోర్స్ అది చేస్తే మంచిది, అది ఆరోగ్యానికి కూడా మంచిది, దేవునికి దగ్గర అవుతాం. ఇంకా ఈ దినాలలో దేవుని ఎక్కువగా స్మరిస్తాం, ప్రార్థన 1 గంట ఎక్కువ చేస్తాం, దేవుని విషయాలు ఎక్కువగా తెలుసుకుంటాం. అది కాబట్టి చేయడంలో తప్పని ఎవరు అనరు. దేవుని విషయాలు ప్రేరేపించబడినవి చేయడం మంచిది అది. కానీ ఈ పీరియడ్లో ప్రతిదీ మీ బిబ్లికల్గా గమనిస్తే ఎవరు కూడా వాళ్ళ స్వార్థానికి శ్రమలను లేకుంటే ఉపవాస ప్రార్థన ఆరంభించలేదు. యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థన చేసినాడంటే దేని కొరకు చేసినాడు? ఆయన దేవుని శక్తిని అంటే నిర్వీర్యం చేసే అపవాదిని మాటతోన కాదు, అంటే ఆహారంతోన కాదు, దేవుని మాటతోన కూడా జయించవచ్చు అని దేవుని కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్య సువార్తను వ్యాప్తి చెందడానికి, లోకానికి ఒక మాదిరిగా ఉండడానికి ఆయన ఉపవాసం చేయాల్సి వచ్చేది. మోషే ఎందుకు చేసిండు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు సినాయి పర్వతం మీద దేవుడిచ్చే ధర్మశాస్త్రం ఒక అమూల్యమైనది, అది విలువైనది. ఆ శాసనాలు, విధులు గైకొనడానికి, ప్రజలను మమేకం చేయడానికి, దేవుని సారూప్యంలో ఎదగడానికి మోషే ఉపవాసం చేసినాడు. మొర్దెకాయి ఎస్తేరు ఎందుకు ఉపవాసం చేసినారు? దేవుని ప్రజలైన యూదులకు హామాను ద్వారా నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి యూదులను రక్షించుకోవడానికి దేవుని సహాయం, కరుణాహస్తం కుమ్మరించబడడానికి మొర్దెకాయి ఉపవాసం చేసినాడు. నెహెమ్యా ఎందుకు ఉపవాసం చేసినాడు? 100 దినాలు చేసిన నెహెమ్యా, దాదాపుగా 100 days.
100 days కూడా యెరూషలేం పట్టణము నాశనం అయిపోయింది, యెరూషలేం పట్టణము దొంగల చేతిలో చిక్కిపోయింది, నా దేవుని మందిరము పట్టణము మరలా కట్టాలని చెప్పేసి ఒక పర్పస్ఫుల్లీ ఈ ఫాస్టెడ్. కాబట్టి ఇక్కడ ఎవరే కానీ వ్యక్తిగత కారణాలకు ఉపవాసం చేయలేదు. వాళ్ళ వ్యక్తిగత కారణాలను చూపించి నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు నా పిల్లలకు పెళ్లి కావాలా, నాకు ఉద్యోగం కావాలా అని ఇక్కడ ఈ భాగంలో ఎవరు కూడా పర్సనల్గా దేవునికి విజ్ఞాపన ప్రార్థనలు ఆ దినాలలో ప్రార్థనలు చేయలేదు. అఫ్కోర్స్ మనం దాన్ని చేయకూడదు అంటే చేయొచ్చు, మన పిల్లల కొరకు చేయాలా, మన భవిష్యత్తు కొరకు చేయాలా, ఉద్యోగ భద్రత కొరకు చేయాలా, పిల్లల భవిష్యత్తు కొరకు చేయాలా, ఆరోగ్యం కొరకు చేయాలా. కానీ ఈ దినాలు కావు. ఈ దినాలు ఎందుకంటే అప్లికేషన్స్ దినాలు కావు ఇవి, సబ్మిషన్స్ దినాలు, కన్ఫెషన్ దినాలు ఇవి. ఈ లెంటన్ అంటే ఈ 40 రోజులు కూడా నీ మనవులు దేవునికి అడగడానికి కాదు మనం వాడుకోవాల్సింది. దేవునికి దగ్గరగా రాకుండా నా జీవితంలో ఏదైనా ఆటంకం ఉందా, ఈ ఆటంకాన్ని తొలగించు ప్రభువా అని కన్ఫెషన్ కావాల్సిన దినాలు ఇవి. కాబట్టి దీని ద్వారా లెంటన్ ప్రాక్టీస్ చేయాలా వద్దంటే, ఒకవేళ నువ్వు దేవునికి దగ్గరే సూచన ఉంటే తప్పక ప్రాక్టీస్ చేయాలా. దేవునికి నీలో ఏదన్నా ఆయాసం ఉంటే, సొసైటీకి నీ నుంచి ఏదన్నా ఆయాసం ఉంటే, మందిరానికి నీ నుంచి ఏదన్నా ఆయాసం ఉంటే, ఆ ఆయాసం కొరకు నువ్వు పర్టికులర్గా ప్రార్థన చేయాలా. దాని నుంచి దేవునికి నన్ను విడుదల చేయని విముక్తి కొరకు మనం అడగాల. కాబట్టి ఈ ఉపవాసం అనేది లేకుంటే ఇక పార్షియల్ ఫాస్టింగ్ కానీ, అబ్సల్యూట్లీ ఫాస్టింగ్ కానీ, నార్మల్ ఫాస్టింగ్ కానీ, ఏ ఫాస్టింగ్ అయినా నిన్ను దేవునికి దగ్గర చేయాలే కానీ నిన్ను దేవునికి దూరము చేయకూడదు. అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ప్రయారిటైజ్ గాడ్. ఈ 40 దినాలు కూడా దేవునికి ప్రాధాన్యత ఇచ్చే సూచనలో భాగంగానే మనము లెంట్ను అబ్జర్వ్ చేయాలా. ఒకవేళ ఈ 40 దినాల తర్వాత కూడా నీవు దేవునికి దగ్గర కాకపోతే యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. మనం మన సమయాన్ని వృధా చేస్తున్నాం. ఒకవేళ అది హిపోక్రసీ కిందికి వస్తుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో ఉపవాసం వేరు. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 16 నుంచి 18 వచనాలు చాలా క్లియర్గా చేసినాడు ఆయన. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉపవాసం ఉన్న విధానం వేరు. యెహోవా దేవుడే ప్రజలకు చెప్పినాడు మీరు ఉపవాసం ఉండండి అని. యేసుక్రీస్తు కూడా మార్క్స్ వార్తలో శిష్యులకు చెప్పిండు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని. కానీ ఆయన చెప్పిన కాన్సెప్టు నీ బట్టలు చించుకొని, నీ గోనె పట్ట కట్టుకొని, నువ్వు బూడిదలో కూర్చొని నేను రిక్తుణ్ణి నా చేత కాదు అని ఈ కాన్సెప్ట్ కాదు న్యూ టెస్ట్మెంట్లో ఉన్న కాన్సెప్ట్. అందుకనే షుడ్ క్రిస్టియన్స్ ఫాలో లెంట్, ప్రాక్టీస్ లెంట్ అని అడిగినాను నేను. అంటే లెంట్ అనే భావం, ఈ లెంట్ అనే భావాజాలం ఎక్కడి నుండి వచ్చింది అంటే నిన్ను దేవునికి దగ్గరగా నడపడానికే వచ్చింది ఇది. నీలో ఏదన్నా ఆ ముళ్ళుంటే ఆ ముళ్ళును తీసివేసుకోవడానికి. ఒక సైకాలజీ ఏం చెప్తుందంటే 21 డేస్ ఒక ఉదయం లేచి అలవాటు లేదు నాకు. ఉదాహరణకు ఈ 21 రోజు నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ పెట్టుకొని 21 డేస్ నేను ఉదయం లేవగలిగితే 21 డేస్ తర్వాత 22 డే తప్పక నేను అలారం లేకుండా లేస్తా. ఇది సైకాలజీ చెప్పిన సూత్రం. కాబట్టి ఒక వ్యక్తి 40 దినాలు దేవునికి దగ్గరగా ఉంటే, ఈ 40 రోజులు దేవునికి సమీపంగా ఉన్న వ్యక్తి 40 దినాల తర్వాత తిరిగి దేవుని నుంచి దూరం వెళ్ళలేడు. ఈ 40 దినాలు కూడా కొంతమంది నాన్ వెజ్ బంద్ చేస్తారు, కొంతమంది మందు బంద్ చేస్తారు, కొంతమంది సిగరెట్లు బంద్ చేస్తారు. పోయిన బుధవారం నేను చెప్పినాను, నేను పనిచేసే చర్చిలో ఒక ఆయన సిగరెట్ తాగుతా ఉండే. అయితే ఆయనకు బీపీ షుగర్ ఉంది. ఆయన వచ్చి అడిగాను, పాస్టర్ గారు నేను ప్రాక్టీస్ చేయాలనుకున్నా, ఉపవాసం ఉండాలనుకున్నా, నేను ఎట్లుండాలంటే నీకు బీపీ షుగర్ ఉంది కదా, నువ్వు ఉపవాసం ఉండొద్దని చెప్పినాను నేను, డాక్టర్ సలహా తీసుకో అని. తర్వాత ఆయనకి ఏం చెప్పినా సరే నీవు ఉపవాసం ఉండాలనుకుంటున్నావు, అయితే ఒక విషయం మీద ఉండు, నీవు అన్నం బంద్ చేయడం వలన వచ్చింది ఏమి లేదు, నీవు ఒకటి బంద్ చేయి అంటే నీకు సిగరెట్ అలవాటు ఉంది కదా, ఈ సిగరెట్ను 40 డేస్ బంద్ చేయని చెప్పిన. ఈ సిగరెట్ను ఈ 40 డేస్ బంద్ చేయి, దాని మీద ఉపవాసం చేయి అని చెప్పిన నేను. భోజనం మానకు, నువ్వు తిను, భోజనం తిను, నువ్వు పండ్లు తిను, పలారాలు తిను, మజ్జిగ తాగు, పాలు దక్క. కానీ ఈ 40 దినాలు ఈ బలహీనత నీకుంది, 40 డేస్లో ఈ సిగరెట్ బంద్ చేయి. ఆ తర్వాత ఒకవేళ దేవుని ఎట్లా మార్చుకుంటాడు చూడంటే, ఆయన 2 దినాలు ప్రాక్టీస్ చేసిండు, 3వ దినం మళ్ళీ వచ్చిండు, సార్ నాకు ఉండలేకపోతున్నా అన్నాడు. ఉండు అని చెప్పిన, అట్లే ఉండు అన్న.
బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే 40 దినాలు ఆయన కంటిన్యూ ఉన్నాడు. 40 దినాల తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన సిగరెట్ మళ్ళా ముట్టడం లేదు. ఆమేన్. అది లెంట్ అంటే ఉపవాసం. దేవుని కొరకు ఒక వ్యక్తి మొక్కుకోవడం, ప్రతిష్ఠించుకోవడం. ఒక విషయాన్ని ప్రతిష్ఠించినాడు ఆయన. ప్రభువా ఈ 40 దినాలు నేను సిగరెట్కు దూరంగా ఉంటా, అది మంచి లెంట్. నేను నాన్ వెజ్ ముట్టను అంటావు, రైట్, ఓకే, తినవు. మరి 40 దినాల తర్వాత ఈ 40 దినాలంతా మళ్ళీ తింటామా? కొంతమంది మాలలు వేసుకుంటారు, వాళ్ళు మన ప్రియులు 40 దినాల వరకు మందు ముట్టమంటారు. 40 దినాల తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళా అది అలవాట్లోనికి వచ్చేస్తుంది. ఇది క్రైస్తవ ప్రాక్టీస్. అంటే యేసుక్రీస్తుతో మనం మమేకం అయినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, యేసుక్రీస్తులో దగ్గరగా జీవించాలని తీర్మానించుకున్న బిడ్డలకు ఈ సూచన కాదు. కాబట్టి ఈ లెంట్ అనేది అనేక రకాలుగా ప్రాక్టీస్ చేస్తారు చాలామంది. ఇది లెంట్ యొక్క ఉద్దేశం. మరి ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం, నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు. ఈ లెంటులో ఆ బిషప్ లేకుంటే ఆ పాస్టర్ ఏం చేసేవాడంటే ఒక బూడిద తీసుకొని నీవు మన్ను గనక నీవు మన్నైపోదువు అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలా ఈ దినాలంటే, ఐఎమ్ నథింగ్, నేను కొరగాని వాణ్ణి, నేను దుమ్మును ధూళిని, నేను మన్నుతో వచ్చినాను. అంటే ఈ మన్ను దేనికి సాదృశ్యం అంటే నథింగ్. అది ఆదాము అంటే కూడా మన్నే అర్థం, మడ్ అని అర్థం, MUD మడ్. ఆదాము అంటే ఆదాము మట్టితో తీయబడింది కాబట్టి ఆయనకు ఆదాము అని పేరు పెట్టినారు. అంటే దుమ్ము, ధూళి, బురద అని అర్థం. మనం అందరం కూడా ఆదాము సీడే. రీసెంట్గా అది ప్రూవ్ అయింది కూడా. ప్రపంచంలో ఉన్న ఈ 800 కోట్ల పైచలకు జనాభా అంతా కూడా మనకు ఆరిజిన్, మన జెనెటిక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము నుంచి, ఎముక నుంచి వచ్చిందని అది ప్రూవెన్. కాబట్టి ఆదాము మట్టి ద్వారా తీయబడింది కాబట్టి మనము కూడా మట్టి వారమే. ఇక్కడ మీరు గమనిస్తే ఒక విషయం చూడండి, ఈ 3వ అధ్యాయము 19వ వచనంలో ఒక మంచి మాట ఉంది, నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఇదే మాటను 2వ అధ్యాయం 15వ వచనం చదవండి. జెనసిస్ చాప్టర్ 2:15, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకు, దాని కాచుటకు దానిలో ఉంచెను. అంటే దేవుడు మనిషిని తయారు చేసిన తర్వాత మనిషికి ఒక పని ఇచ్చినాడు. మొదటగా ఆదాముకున్న పని ఏంటంటే ఫార్మింగ్. ఆయన సేద్యం చేసినాడు, వ్యవసాయం చేసినాడు. అయితే ఈ వచనానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వ్యవసాయం చేసిండు కానీ కష్టం లేదు. నీ చెమట గారాలా, నీవు మట్టిలో ఉండాలా, నీ చెమట గార్చి కష్టం చేయాలా అని ఇక్కడ లేదు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి నీవు చెమట గార్చి అన్నం తిందువు, స్వెట్టును విడుదల చేయాలి నీవు. అంటే నీ వ్యవసాయము, నీ పని కష్టమైంది. ఎందుకు కష్టమైందంటే 3వ అధ్యాయం బిగినింగ్లో సిన్ ఎంటర్డ్, పాపము ఎంటర్ అయింది. యాక్చువల్గా దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడిన మనిషి ఆదాం. ఈ అపవాది పాపము ఎంటర్ అయినందువలన ఆ స్వరూపాన్ని, ఆ సొగసును, ఆ పోలికను, ఆ లైక్నెస్ను ఆయన పోగొట్టుకున్నాడు. కాబట్టి పని ఏమైందంటే హార్డ్ అయింది అతనికి. ఇప్పుడు దేవుడు ఏమంటాడు, నీవు నేలకు తిరుగు చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందు. ఎందుకంటే నీవు నేల నుండి తీయబడితే గనక, నీవు మన్నే గనక నీవు తిరిగి మన్నైపోదువు. దీని అర్థం ఏంటంటే, ఒకటి, హ్యూమన్స్ ఆర్ టెంపరరీ. మనమందరం కూడా నామమాత్రులం. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ నివాసం లేదు. పౌలు మహాభక్తుడు అంటాడు కదా, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు. ఈ దేహము నిలువరమైంది కాదు, ఇది టెంపరరీ గూడిది. కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో పౌలు అంటాడు, భూమి మీద మీ శరీరము టెంపరరీ, శిథిలమైపోయేది, పరలోకమందు మీకు నిజమైన నివాస స్థలము ఉంది అంటాడు. మోషే భక్తుడు 90వ కీర్తనలు అంటాడు, యుగ యుగములు మా నివాస స్థలము నీవే. డెకేడ్ కాదు, డెకేడ్ అంటే 10 సంవత్సరాలు, సెంచరీ అంటే 100 సంవత్సరాలు, యుగము అంటే 1000 సంవత్సరాలు. యుగ యుగాలు నీవే మా దేవుడవు, నీవే మా నివాస స్థలం. అంటే వీఆర్ టెంపరరీ. ఈ 19వ వచనం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, మనము ఇక్కడ నామమాత్రులం, మనకు నిలువరమైన పట్టణం లేదు. మనం దాని గురించి దీని గురించి వెంపర్లాని అవసరం లేదు.
ఏదో కొన్ని దినాలు మనం ఒక గెస్ట్గా వచ్చినాం లోకంలోనికి, గెస్ట్గా అయిపోయిన తర్వాత మనం వెళ్ళిపోవాల్సిందే. మా ఊర్లలో అంగడి జరుగుతుంది, సంత అంగడి జరుగుతుంది కదమ్మా మన ఊర్లలో. అంగడి అంటే ఒక వారం మా ఊర్లో థర్స్డే జరుగుతుంది. థర్స్డే మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు, నైట్ వరకు స్త్రీలు పురుషులు అందరు కూడా బ్యాగులు పట్టుకొని పోతారు. పోయి ఆ అంగడి రోజు కూరగాయలు కొంత మంచిగా ఉంటాయి, తర్వాత కొంత అగ్గువ ఉంటాయి. వెళ్ళి అన్నీ వాళ్ళకు వారానికి సరిపోయిన సరుకులు తీసుకుంటారు. మధ్యాహ్నం నుంచి సంతలో తిరిగి 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 ఇంక అక్కడనే వండుకుంటా అంటారా, ఇంక ఇదే బాగుంది సంత అంటారా అన్నారు. బ్యాగు నింపుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వస్తారు. ఈ లోకం కూడా మనకు టెంపరీ. అంటే ఇది ఒక బజారు, ఒక సంత, ఒక అంగడిది అంతే. అంగడి శాశ్వతం కాదు. ఉపవాసంలో అంటే దేవునికి మనిషి దగ్గరయ్యే కొద్దీ ఏం నేర్చుకోవాలంటే నేను టెంపరీ వాడిని ప్రభువాన్ని నేర్చుకోవాలి. ఈ 40 దినాలలో మనం వీ షుడ్ ప్రాక్టీస్ ఇట్. ఐఎమ్ నాట్ వర్ది ఫర్ ఎనీథింగ్. నేను ఏనికి అర్హుని కాదు, నేను టెంపరీ అని నేర్చుకోవాలి. తర్వాత అవర్ బాడీస్ ఆర్ ఫ్రమ్ ఎర్త్ అండ్ రిటర్న్ టు ద ఎర్త్. నా శరీరము భూమి నుంచి తయారైంది, తిరిగి నేను భూమికే వెళ్ళిపోతా. పోయిన బుధారం చెప్పిన నేను ఒక కుండను అడిగిందంట ఒక వ్యక్తి, నీవెందుకు చల్ల నీళ్ళు ఇస్తావు మనుషులకు, తిరిగి ఎండాకాలం అయిపోయిన తర్వాత నేను పాలగొడతారు అంటే కుండ అన్న నీకు బాధ లేదా అన్నదంట. కుండను పాట్ అడిగితే ఆ కుండ అన్నదంట, నాకెందుకు బాధ, నేను మట్టిలో నుంచి తయారు చేసిరు, నన్ను పలగొట్టిన తర్వాత కూడా మళ్ళీ మట్టిలోనే కలిసిపోతా, ఇంకా దానికి నాకు బాధ ఎందుకు అన్నదట. సేమ్ మనం కూడా అదే, మనం మట్టిలో తయారు చేయబడిన వాళ్ళం, మళ్ళీ తిరిగి మట్టికే వెళ్ళిపోతాం. అందుకనే ఈ లెంటన్ పీరియడ్లో ప్రీస్తు మనుషులకు బూడిది సిలువేసినప్పుడు నీవు దుమ్మువు ధూళివి అనే సాదృశ్యానికి నీవు మట్టిలో మట్టి నుంచి వచ్చినావు, తిరిగి నీవు మట్టికే వెళ్ళిపోవాలా. ఆత్మ తను దయచేసిన దేవుని యొద్దకు తిరిగిపోవును, మన్నైనది భూమికి మరలా చేరును. ఇది సత్యం. ఈ సత్యాన్ని ఈ 40 దినాలలో మనం ప్రాక్టీస్ చేయాల, గ్రహించాల. ఎప్పుడైతే మనిషి నేను తాత్కాలికమని గ్రహిస్తాడో నిత్యుడైన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడని గ్రహిస్తాడు. కాబట్టి 40 దినాలు క్లోజర్ టు గాడ్ అంటే అదే. క్లోజర్ టు గాడ్ అంటే ఒకవేళ నువ్వు మందిరానికి దూరంగా ఉన్నావా, లేకుంటే నీ బంధువుల దగ్గర మాటలు మాట్లాడతలేవా, నీ భార్య భర్తల దగ్గర మాటలు లేవా, ఈ టైంలో నువ్వు దాన్ని రిఫ్లెక్ట్ చేసుకోవాలి. అంటే నీ ఆ పగ అట్లే పెట్టుకొని, ఆ కక్ష అట్లే పెట్టుకొని, ఆ ఈర్ష్య ఆ ద్వేషం అట్లే పెట్టుకొని నేను ఉపవాసాలు ఉంటే అంత వేషధారణ ఇంకొకటి ఉండదు. ఉపవాసం మీన్స్ నీకున్నది ఇడిచిపెట్టుకొని, అంటే దేవునికి అడ్డంగా ఉన్నది ఏదన్నా ఉంటే దాన్ని వదులుకొని విడిచిపెట్టుకొని దేవునికి దగ్గరకు రావడం ఉద్దేశమే ఈ లెంటన్ పీరియడ్. అది ఈ శ్రమల దినాలలో యేసుక్రీస్తు నా కొరకు భరించిండు, శిలువ మ్రానుపై మరణించినని సాదృశ్యంగా మనం వాడేది. కాబట్టి ఈ భాగంలో దేవుడు ఆ మాట చెప్తా ఉన్నాడు, ద రియాలిటీ ఆఫ్ ద డస్ట్. ఈ మన్ను యొక్క రియాలిటీ ఏంటి అంటే ఉండండి రష్యన్ లేదులే ఉండండి. ఈ మన్ను యొక్క రియాలిటీ ఏంటంటే వీఆర్ నాట్ సెల్ఫ్ మేడ్, వీఆర్ నాట్ ఇండిపెండెంట్, గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్. మనం మేడ్ కాదు, సెల్ఫ్ మేడ్ కాదు, మనలో ఒకరు తయారు చేసిండ్రు. మనం ఇండిపెండెంట్ కాదు, వీఆర్ డిపెండెంట్. ఇది సత్యం గ్రహించాలి మనం. కొన్నిసార్లు మనం ఏంటంటే నేనే అన్నట్ల, నేను అనే అహం, నేను అంటేనే అహం, ఈ ఐ అనే వాస్తవాన్ని ఎప్పుడైతే వదిలిపెడతామో అదే నీవు నిజంగా పాటిస్తున్న లెంట్ అంట. నేను ఈ 40 దినములు కూడా ఒకవేళ ఐ నీలో ఉంటే, టైప్ రైటింగ్లో ఎక్కువ అరిగిపోయే లెటర్ ఏంటంటే ఐ అంట. ఎందుకంటే ఎక్కువగా ఐ కొడతారంట. నెబుకద్నెజర్ ఐ అన్నాడు, నో మోర్ అయిండు. హిట్లర్ ఐ అన్నాడు, నేను అన్నాడు, నో మోర్ అయిండు. నిరో చక్రవర్తి నేను అన్నాడు, నో మోర్ అయిండు. నిమ్రోజు నేను అన్నాడు, నో మోర్ అయిండు. ముసోలియన్ నేను అన్నాడు, నో మోర్ అయిండు. ఇలా చాలామంది ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రముఖులు, ప్రపంచాన్ని ఏలుదాం అనుకున్న వ్యక్తులు, ఐ అన్న వ్యక్తులు ఎవ్వరు కూడా ఈరోజు లేరు. కాబట్టి ఈ లెంటెన్ డేస్లో లేకుంటే ఈ ఉపవాస దినాలలో ప్రభుకు దగ్గరగా జీవిస్తున్నప్పుడు నీలోన ఏదన్నా ఐ ఉందా? ఒకవేళ ఆ ఐ ఉంటే నువ్వు దానికి విడిచిపెట్టుకోవాలా. అదే నీవు దేవునికి దగ్గర చేస్తుంది. ఒకవేళ ఐ ఉండాలే,
నీవు ఉండాలంటే అది కాదు. బరబ్బతో అన్నట్టుగా యేసుక్రీస్తు కత్తికి కరుణకు పొత్తు కుదరదు బరబ్బ అంటాడు. యేసయ్య రోమా సామ్రాజ్యము, నీ బలం ఉంది, నీ మనసుల బలం ఉంది, నాతో కత్తి బలం ఉంది, ఇద్దరం కలిసి రోమా సామ్రాజ్యాన్ని తుత్తునేలు చేద్దాం, మన ప్రజలకు విడుదల తీసుకొస్తాం అంటే కత్తికి కరుణకు పొత్తు కుదరదు బరబ్బా అంటాడు ఆయన సింపుల్గా. కాబట్టి ఇక్కడ కత్తి, ఇక్కడ కరుణ రెండు కూడా ప్యారలల్గా ఉండలేవు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24లో యేసుక్రీస్తు అంటాడు, సిరికిని దేవునికిని దాసులుగా ఉండనీకే వీలు లేదు. నీవు ఉంటే సిరికన్నా ఉండు, ఉంటే దేవునికన్నా. సిరి అంటే ధనం. నీవు ధనానికి దేవునికి దాసులుగా ఉండలేవు. కాబట్టి 40 దినాల ప్రాక్టీస్లో మనం ప్రాక్టీస్ చేయడం మంచిది. శరీరానికి అప్పుడప్పుడు ఉపవాసం కూడా చాలా అవసరం. అది నీ బాడీలో మెటబాలిజం డెవలప్ చేయడానికి ఉపవాస టైం చాలా ఇంపార్టెంట్ అనే టైం అది. కొంతమంది వన్స్ ఇన్ ఏ వీక్ ఉంటారు. ఎప్పుడైతే మనిషి బాడీ ఉపవాసం ఉంటుందో ఆ ఉపవాసంలోనే ఎక్కువగా మెకానిజం అనేది జరుగుతుంది లోపల. ఇది అవసరం. కానీ ఉపవాసంలో నిన్ను దేవునికి దగ్గరగా చేయాలి కానీ మందిరానికి కానీ దేవునికి కానీ సొసైటీకి కానీ దూరం చేస్తే ఆ ఉపవాసము కాదు. అది మనం నేర్చుకోవాలి. తర్వాత దేవుడు ఏం చేసినట, చేపలు తయారు చేసినప్పుడు సముద్రంతో మాట్లాడిందంట. సముద్రంతో మాట్లాడి నేను చేపలు తయారు చేస్తున్నా, సముద్రమా నీలోనే చేపలు పెరుగుతాయి, నీవే దానికి ఆధారం అని చేపలను తయారు చేసినాక సముద్రంలో ఏడ్చిండట. చెట్లను తయారు చేస్తున్నప్పుడు దేవుడు మట్టితో మాట్లాడిందంట. ఎందుకంటే చెట్లు మట్టి ద్వారానే రావాలా. మట్టికి చెట్టుకు చాలా సంబంధం ఉంది, సముద్రానికి చేపకు చాలా జలచర సంబంధం ఉంది. మనిషిని మనం తయారు చేస్తున్నప్పుడు దేవుడు తనతో తను మాట్లాడుకున్నాడు. ఎందుకంటే దేవునికి మనిషికి సంబంధం ఉంది. ఎట్లా సంబంధం ఉంది? వీఆర్ ఇన్ ఈజ్ ఇమేజ్, వీఆర్ ఇన్ ఈజ్ లైక్నెస్. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనల్ని తయారు చేసినాడు. అందుకని సృష్టిని తయారు చేసినప్పుడు ఆయన మాట చొప్పున తయారు చేసిండు, సెలవిచ్చిండు. ఇది కలుగుగా కంటే కలిగింది, అవునుగా కంటే అయింది. మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చేతులను వాడిండు. తన చేతులతో మట్టిని తీసుకొని చక్కగా ఆకారం చేసి, నా ముక్కును, నా కండ్లను, నావన్నీ ఆకారం చేసి తన ఆత్మను, తన జీవాత్మను, తన జీవాన్ని నా నాసిక రంధ్రములో, నా ముక్కులో ఊదిండు ఆయన. కాబట్టే నేను జీవించు ఆత్మ అయినా. ఇప్పుడు నేను కాదు. అపోస్తలుడైన పౌలు గలతీ రాసిన పత్రిక 2:20లో అంటాడు ఆ మాట, జీవించువాడను నేను కాదు, క్రీస్తు నాలో జీవిస్తున్నాడు. ఒకసారి బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన మరణంలోనికి బాప్తిసం తీసుకుంటామని రోమాపత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో పౌలు అంటాడు. ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవడం ఆరంభిస్తే ఆయన మరణంలోనికి, అంటే యేసుక్రీస్తు సిలువలో మరణించినాడు కాబట్టి నేను కూడా మరణిస్తున్నా. పాప పచించలమైన ఈ శరీరం మరణిస్తుంది. బాప్తిసం అయిన తర్వాత తిరిగి లేస్తాం కదా. ఇప్పుడు యేసుక్రీస్తు సిలువలో మరణించి మృత్యుంజయుడే లేచినాడు కాబట్టి తిరిగి నేను లేచిన. ఇప్పుడు ఈ శరీరం నాది కాదు, యేసుక్రీస్తుదే. కాబట్టి ఇప్పుడు మనము దేవుని స్వరూపము, దేవుని ఊపిరి, దేవుని పోలిక లేకుంటే వీఆర్ నో మోర్. ఈ సత్యము గ్రహించడానికి కొన్నిసార్లు ఉపవాస దినాలు పనికొస్తాయి. కాబట్టి చెట్టుకు భూమి చాలా అవసరం. భూమి నుంచి చెట్టు బయటకు వస్తే ఎండిపోతుంది. అది చేపకు సముద్రం నీళ్ళు అవసరం. సముద్రం నుంచి బయటకు వస్తే ఒక 20 నిమిషాలలో చేప గిలగిల కొట్టుకొని ఎండిపోతుంది. మనిషికి దేవుని అవసరం ఎక్కువగా ఉంది. దేవునితో సహవాసం చేయడానికే మనిషి ఈ లోకంలోకి వచ్చినాడు, ఆయనతో సహవాసం చేయడానికే. అందుకే ఆయన పోలిక, ఆయన స్వరూపం మనలో ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనిషి దేవుని నుంచి సహవాసంలోనికి దూరం అయిపోతాడో మనిషి ఎండిపోతాడు. ఇన్సెన్స్ స్పిరిచువల్ డెత్ అంటే అదే. నార్మల్ డెత్ అందరికి వస్తుంది. స్పిరిచువల్ డెత్ అంటే మనిషి దేవునిలో ఉండకుండా దేవునికి బయట వచ్చి తన ప్రపంచాన్ని కట్టుకుంటే అది స్పిరిచువల్ డెత్. అలాంటి వాళ్లకు ప్రకటన గ్రంథం 20లో రాస్తాడు, 2వ మరణం అనేది ఉంది. దాన్ని ఏమంటారంటే ఎటర్నల్ డెత్ అంటాం. అంటే ఈ లెంటెన్ డేస్లో, ఈ ఉపవాస దినాలలో మనం ఏం తప్పించుకుంటున్నామంటే ఈ ఎటర్నల్ డెత్ను తప్పించుకోవడానికి, క్రీస్తు స్వారూప్యంలో ఎదగడానికి, ఆయన దగ్గరగా జీవించడానికి మనలో ఉన్న బలహీనతలు కానీ, జగుస్స కానీ, అసూయ కానీ, కక్ష కానీ, కోపం కానీ,
ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, గలతీ పత్రిక 5:19 నుంచి 21 వచనంలో ఉన్న ప్రతిదీ కూడా 19 అలవాట్లు ఒకవేళ అవి విడిచిపెట్టుకోగలిగితే ఈ యొక్క ఉపవాస కూడికలు నీకన్నా మించి ఆశీర్వాదం ఇంకెవరికి రాదు. ఒకవేళ అవి విడిచిపెట్టుకోకుండా ప్రాక్టీస్ చేస్తే వీఆర్ హిపోక్రటీస్, మనం వేషధారులమే. ఒక వ్యక్తి దేవునికి దూరంగా ఉన్నాడు ఈ గతంలో. ఈ 40 రోజుల ఆరాధన కూడికల ద్వారా, ఈ 7 వారాల కూడికల ద్వారా, లేకుంటే నీ మనసులో దేవునికి సమీపం ఉండడానికి ఉపవాసం ఉంటావా, సరే పార్షల్ మీట్ బంద్ చేస్తావా, అది బంద్ చేస్తావా, అది అప్ టు యూ, నీ మీద ఆధారపడింది. వీటన్నిటి ద్వారా 40 దినాల తర్వాత నీవు దేవునికి ఎంత దగ్గరైనవు అనేది మనం బేరీజ్ చేసుకోవాలా. ఒకవేళ ఇంకా దూరమైనా దగ్గరైతే ఈ లెంట్ నీకు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. ఇంకా నువ్వు దూరం అయితే నీవు ఇట్లా ఎన్ని లెంటులు చేసినా సంబంధం లేదు. కాబట్టి చెట్టుకు భూమి ఎంత అవసరమో భూమికి చెట్టు అవసరం లేదు. భూమి అట్లే ఉంటుంది, చెట్లు వస్తాయి పోతాయి, కానీ చెట్టుకే భూమి అవసరం. సముద్రానికి చేప అవసరం లేదు, చేపకే సముద్రం అవసరం. దేవునికి నీవు అవసరం లేదు, నేను అవసరం లేదు, మనకే దేవుడు అవసరం. కాబట్టి ఆయనలో ఉంటేనే జీవం. ఆ జీవం పెంపొందించుకోవడానికే ఈ యొక్క లెంటన్ డేస్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. లేకపోతే మనము అబ్జర్వ్ చేసి కూడా కొన్నిసార్లు వృధా అయిపోతుంది. కంక్లూజన్లో ఒక మాట చెప్తాను నేను. క్రైస్తవులు మనం చనిపోయినప్పుడు ఏం రాస్తామంటే రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తాం. హిందూస్ చనిపోయినప్పుడు ఓం శాంతి అని రాస్తారు. ఎవరైనా చనిపోతే ఓం శాంతి అని రాస్తారు వాట్సాప్లో. మనలో ఎవరైనా చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ కదా, రెస్ట్ ఇన్ పీస్ అని రాస్తాం. ఎందుకు రాస్తాం? ఓం శాంతి అంటే ఇట్స్ ఎ జర్నీ. రెస్ట్ ఇన్ పీస్ అంటే అది ఒక మజిలీలో రెస్ట్ తీసుకోవడం. మనం ఎందుకు రెస్ట్ ఇన్ పీస్ రాస్తామంటే మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ పరమాత్మలో ఇంకెక్కడెక్కడో కలవదు. ఆత్మ డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళింది, బాడీ మాత్రమే అక్కడ రెస్ట్ తీసుకుంటుంది. యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు తిరిగి మన ఆత్మ మన బాడీలో తిరిగి మన ఆత్మ చేరి అక్కడికి తిరిగి మనం చేరుకుంటాం. అంటే చేరుకునే వరకు వీఆర్ ఇన్ రెస్ట్ అని అర్థం. మనం రెస్ట్లో ఉన్నాం. హిందూస్ కాన్సెప్ట్ ఏంటంటే ఓం శాంతి ఎందుకు రాస్తారంటే ఈ ఆత్మ ఇంకో జీవాత్మలో కలుస్తుంది. అంటే కుక్కలు కలుస్తుందో, పందిలు కలుస్తుందో, అంటే మంచి పనులు చేస్తే తిరిగి ఇంకొకరితో కలుస్తుంది. అంటే జర్నీ. నన్ను ఇడిచిపెట్టింది ఈ ఆత్మ, ఇంకా నా దగ్గర లేదు, నేను నో మోర్, విజయభూషణ్ నో మోర్. ఇంకా తిరిగి ఆత్మ ఇంకొక వ్యక్తిలో కలిసింది. కాబట్టే ఇది జర్నీ అని వాళ్ళు మాట్లాడతారు. మనము నేను రెస్ట్లో ఉన్నాను. ఈ రెస్ట్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే యేసుక్రీస్తు అందుకనే మరణం మీద జయము. అంటే ఈ మనిషి 3వ అధ్యాయం 19వ వచనంలో, 2వ అధ్యాయం 15లో మరణము లేదు. 3వ అధ్యాయంకి వచ్చేసరికి మరణం ప్రపంచాన్ని ఏలింది. కాబట్టి మరణం ఏలిన మనిషికి అదే మరణంతోన అదే ముళ్ళుతోన విజయం ఇవ్వడానికి దేవుడు యేసుక్రీస్తు రావాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు మనిషి యేసుక్రీస్తుతో మమేకం కావాలా? ఎందుకు యేసుక్రీస్తును అనుబంధంగా చూసుకోవాలా? ఎందుకు యేసుకు దగ్గరగా రావాలంటే యేసు మాత్రమే నిన్ను ఈ అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చేటోడు. యేసు మాత్రమే నీ కటిక దారిద్ర్యం నుంచి బయటకు తీసుకొచ్చేటోడు. యేసు మాత్రమే నిర్జీవమైన నీ శరీరాన్ని, మరణించిన నీ దేహాన్ని నుంచి తిరిగి ఆత్మలో ఆత్మీయంగా ప్రజ్వలింపజేసేవాడు. అందుకనే పౌలు అంటాడు మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 1 కొరింథియన్స్ 15:55లో అంటాడు, ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణం అంతవరకు కూడా ప్రపంచాన్ని ఏలింది, నవ్వింది, పగలబడి నవ్వింది. కానీ యేసుక్రీస్తు మరణాన్ని మరణంతోనే జయించిన తర్వాత మరణం నోరు మూసుకొని కూస్తున్నది. మరణానికి అధికారం లేదు. మరణం అందరినీ మింగింది కానీ యేసుని మింగలేకపోయింది. కాబట్టి అలాంటి యేసుతో నీవు సాన్నిధ్యం గడపడానికి ఈ 40 దినాలు ఒక ఆయుధంగా వాడుకోవాలి. అప్పుడు భౌతిక మరణం మనకు ఉండొచ్చు కానీ ఆత్మీయ మరణం మీద మనకు చింత, ఎటర్నల్ డెత్ మీద మనకి ఇంకా ఏం భయమో ఉండదు. కాబట్టి 40 దినాలు మనం ఊక అబ్జర్వ్ చేస్తున్నాం, అయిపోతుంది, ప్రార్థనకు పోతున్నాం, వస్తున్నాం, ఉగ్గాని పెడుతున్నారు, బజ్జీలు పెడుతున్నారు, తింటున్నాం, వస్తున్నాం అంటే నో మోర్ యూజ్, నో మోర్ యూజ్, నో యూజ్ ఎట్ ఆల్. ఒక 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 ఉద్దేశం పెట్టుకోవాలి. మనం ఒక ఉద్దేశం పెట్టుకోవాలి. ఆ ఉద్దేశం ఎట్లుండాలంటే ప్రభువా
నేను ఇన్ని దినాలు, ఇన్ని వారాలు, ఈ సంవత్సరం అంతా నీకు దూరంగా ఉన్నా. నీ మందిరం అంటే చాలా నెగ్లెక్ట్ చేసిన నేను. ఈ 40 దినాలు ప్రభా నేను దాని కొరకు ఉపవాసం ఉంటా. నీ మందిరం మీద నాకు తృష్ణ కలగాలి, దాని కొరకు ఉపవాసం ఉంటా. ప్రభా నేను సిగరెట్ తాగకుండా ఉండలేకపోతుంటే ఈ సిగరెట్ 40 దినాలు నేను బంద్ చేస్తా. ప్రభా నేను మందు లేకుంటే సాయంత్రం గాంధాడే మందు తాగుతుంటే నేను ఈ 40 దినాలు నేను మందును బంద్ చేస్తా. ప్రభా నేను ఎప్పుడు కూడా ఒకరి మీద తాకట్లు పెట్టే అలవాటు నాకు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎప్పుడు నా మనసులో నా కుటుంబం గురించి కన్నా ఇతరుల గురించే నేను ఎక్కువగా చింత చేసి వారి నాశనం కోరుకునే వ్యక్తిని. ఆ మనసు నాకు తీసేయి ప్రభా. నాకు ఓర్చే గుణం తీసేయి, ఓర్వలేని గుణం తీసేయి, అసూయ ఉంటే తీసేయి, ద్వేషం ఉంటే తీసేయి. ఎందుకంటే ఈ ముండ్లు నీకు దగ్గరగా చేర్చలేవు నన్ను. కాబట్టి వీటి యందు నేను ఉపవాసం ఉంటా అని మనం ఉపవాసం స్టార్ట్ చేస్తే, అని ఈ 40 దినాలు స్టార్ట్ చేస్తే దేవుడు మనకు ఆ శక్తిని, పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని బట్టి అనుగ్రహిస్తాడు. ఆయన బలైన సమయంలో మనల్ని ఆయన బలపరుస్తాడు. అలాంటి కృప, అలాంటి ఆశీర్వాదం ఈ 40 దినాలలో కూడా మరి లెంత్ డేస్ను ప్రాక్టీస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఎండే నా ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా. ఎండే నా ఎముకలన్నీయో తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని కృపా కనికరం కలిగిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, మీ వందనాలు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమల దినాలలో, శ్రమల ధ్యానములో మరి పోయిన బుధవారం నుంచి ప్రపంచంలో చాలా సంఘాలు, చాలా క్రైస్తవ సమూహాలు మీ శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చాలామంది 40 దినాలలో ఉపవాస దీక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన ఉపవాసం అంటే మీకు దగ్గరగా రావడం, మమ్మల్ని మేము త్యజించుకోవడం, మమ్మలను రిక్తులుగా మార్చుకోవడం, మేము మంటివారమని జ్ఞాపకం చేసుకోవడం, నేను ఏమీ కాను అని సత్యాన్ని గ్రహించడం. అలాంటి ఉపవాసాన్ని మీరు మాకు అనుగ్రహించండి. యావేలు గ్రంథములో 2వ అధ్యాయంలో మీరు సెలవిచ్చినారు, మీ ఉపవాసములు నాకు అవసరం లేదు, మీరు బట్టలు చించుకోవడం కాదు, మీ హృదయాలను చించుకొని నా దగ్గరకు రండి అన్నావు. నిజమైన ఆయన ఆనాడు ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా హార్డ్ వర్క్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేసినారు. కానీ నూతన నిబంధనలో మా హార్ట్ వర్క్ మీకు కావాలా, మా హృదయ పరివర్తన మీకు అవసరం, మా హృదయ స్పందన మీకు అవసరం. అలాంటి ఉపవాసాన్ని మీరు కోరుకుంటున్నారు.
అందుకని మత్తయి సువార్త 6లో మీరు సెలవించినారు, మేము ఉపవాసం ఉన్నప్పుడు మీ ముఖం కడుక్కోండి, నూనె రాసుకోండి, చక్కగా ఉండండి, ప్రభువుకు సమీపంగా ఉండండి. నిజమే నాయన, మీకు సమీపంగా లేని ఉపవాసాలు మాకొద్దు. ఒకవేళ మేము ఉపవాసం ఉన్నామంటే, ఒకవేళ మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నామంటే, మీ శ్రమల ధ్యానంలో ప్రతి వారం మేము మీతో మమేకం అవుతున్నామంటే మీరు మాకు దగ్గరగా రావాలి, మీతో మేము సమయం గడపాలి, మీకు ప్రయారిటీ ఇవ్వాలి. కొన్నిసార్లు మా విగ్రహాలు డబ్బు ఉండొచ్చు, మా విగ్రహాలు అసూయ ఉండొచ్చు, మా విగ్రహము జగుస్సా ఉండొచ్చు, మా విగ్రహము ఓర్వలేనితనం ఉండొచ్చు, మా విగ్రహము నీకు దూరంగా ఉండొచ్చు, మా విగ్రహము తాగుబోతుతనం ఉండొచ్చు, మా విగ్రహము సిగరెట్ ఉండొచ్చు, మద్యపానం ధూమపానం ఉండొచ్చు. ఆ విగ్రహాల నుంచి మాకు ఉపవాసం నేర్పమని ప్రార్థన చేస్తున్నాం. ఈ 40 దినాల తర్వాత, ఈస్టర్ తర్వాత ప్రభువా, ఒక ఉజ్జీవంగా యేసు కార్యములు నా జీవితంలో చేసినాడని అనేక మంది సాక్ష్యములు చెప్పే ఉపవాసం మీరు అడుగుతున్నారు ప్రభువా. అలాంటి కృప మా సంఘమంతటికి మీరు అనుగ్రహిస్తారని నమ్మొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.